హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నాతో పాటు వెరీ స్పెషల్ గెస్ట్, 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే రిలేటెడ్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వర్ గారు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి? తగ్గుతాయా, పెరుగుతాయా? మరి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు నెంబర్ 1 కాంప్రమైజ్ కాము. నా కెరియర్లో అనేది మా కాంపిటీషన్ ఎవరైనా ఒకసారి అడిగారు. అడిగితే నా కాంపిటీషన్ అంటూ ఎవరు లేరు, ఉంటే నా రికార్డ్ నేనే బ్రేక్ చేసుకుంటాను. దేర్ కెనాట్ బి వన్ మోర్ డాక్టర్ నంది రామేశ్వరరావు. మీ సక్సెస్కి కారణం ఏంటి అన్న? ఏ క్యూబ్ అని చెప్పా. అదేంటి సార్ లెక్కలు చెప్తున్నారు అన్నారు. అప్పుడు నేను చెప్పాను ఏ క్యూబ్ అంటే యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. గొడవలే రావు. యాక్సెప్ట్, అకామిడేట్ అండ్ అడ్జస్ట్. అంతే కదా. గొడవలు వస్తాయి, మీకు వచ్చే అవకాశం లేదు. మనం అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే గొడవలే రావు. లేకపోతే డైవర్స్ ఇవన్నీ కూడా ఎంతో ఇదిగా ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్కి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పండి. సో ఆ టాపిక్ చెప్పడం కష్టం. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జనాల్లో ఉత్సాహం, ఉల్లాహం బాగా పెరిగాయి. ఆ రైతులు ఎవరైతే ధర్నా చేశారో, ఈయన ఫోటోకి దేవుళ్ళగా అవన్నీ మన మీడియాలో చూసాం. అంటే ఎందుకు అంత క్రేజీ అంటే, చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. నరేంద్ర మోడీ గారు పక్కనే కూర్చొని అర్హత సంపాదించారు. ఆయన ఎప్పుడు కూడా స్టేట్ పాలిటిక్స్తో ఎట్లైనా బాగానే ఉన్నారు. బట్ సెంట్రల్ పాలిటిక్స్లో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మేజర్ రోల్ ఉండేది, ఫ్రంట్ ఏదో ఒక బాడీ ఉండేది. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణం కూటమిలో ఎవరున్నారు? బాబు గారు, ఇంకొక బాబు గారు, ఇంకొక మోడీ గారు. సో అయితే ఈ టర్మ్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు మేజర్ రోల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ సీట్లు వచ్చాయి, బట్ పవన్ కళ్యాణ్ has become a సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే ఆయన పవన్ కళ్యాణ్ భుజం వేసి హాక్ చేసుకుని పక్కన కూర్చోదు. ఈయనకంటే మహనీయులు బోల్డ్ మంది ఉన్నారు. బట్ హీ హెస్ ప్లేడ్. ఇప్పుడు ఎంటైర్ సెంటర్లో గవర్నమెంట్ ఉందంటే వీళ్ళు ఇద్దరు పార్టీతోనే ఉన్నారు, లేకపోతే వారు గవర్నమెంట్ కూలిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు చేసి ఉన్నారు. ఆల్రెడీ ఈజ్ ఎ ప్రూవన్ పర్సన్, విజనరీ. ఆయన సడన్ సర్ప్రైజ్ IAS ఆఫీస్ కూడా వెళ్ళి చెక్ చేయడం. పోలీస్ డిపార్ట్మెంట్, మా బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. సో రాత్రి కూడా 3 గంటలకు వెళ్ళి పోలీసులు పని చేస్తున్నారా, పడుకున్నారా, ప్యాకాడుతున్నారా చూసేవారు అంట. రాత్రి 3 గంటలు కారు కూడా దూరంగా, కాన్వాయ్ లేకుండా దూరంగా. అంటే అదొక స్ట్రాటజీ. అంటే ఆయన ఉద్దేశం ఎప్పుడు ఏంటంటే పీపుల్ హ్యావ్ టు గ్రో, పీపుల్ హ్యావ్ టు వర్క్ అండ్ పీపుల్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంట్. జనరల్గా కొన్ని పబ్లిక్ సెక్టర్స్లో ఏమవుతుందంటే అకౌంటబిలిటీ తీసుకోరు. ఏదో వచ్చామా లేదా వెళ్ళామా. ఇప్పుడు అలా కాదు. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు లేటెస్ట్గా పంచ్ మిషన్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి లేదు, ఇప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఫోకస్ అయితే ఆల్రెడీ హైదరాబాద్ దగ్గరుండి 1996-97లో నుండే ప్రూవ్ చేయడం మొదలుపెట్టారు. ఆ బిల్డింగ్ కూడా 1990s, ఆ రౌండ్ బిల్డింగ్ ఏదైతే సైబర్ టవర్స్ కట్టారో, ఇప్పటికీ మా ఫ్రెండ్స్ ఎవరైనా విలేజెస్ నుండి వస్తారా, రౌండ్ బిల్డింగ్ దీనికంటే టాప్ క్లాస్ బిల్డింగ్స్ వచ్చాయి గచ్చిబౌలిలో. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అంటే ఫస్ట్ చూపించారు అంటారు. ఒకటి చార్మినార్, ఒకటి మ్యూజియం, ఒకటి బిర్లా మందిర్, అయితే సైబర్ టవర్స్. అందుకని నేను చెప్పాను హైదరాబాద్ దేని ఫేమస్ తెలుసా మీకు? పారడైజ్ బిర్యానీ. నంది రామేశ్వర్ గారు కరాచీ బిస్కెట్స్. ప్రతిసారి ఒక ఆప్షన్ మారుస్తున్నారు సార్. కరాచీ బిస్కెట్ ఆఫ్ కోర్స్. థర్డ్ డాక్టర్ నంది రామేశ్వర్. ఓకే. ఆంధ్రాకి ఆ స్తోమత మళ్ళీ పూర్వ వైభవంగా ఉంటారు కదా, తెచ్చే కెపాసిటీ, క్యాపబిలిటీ అన్నీ ఉన్నాయి. కాకపోతే వద్దు ఇనీషియల్గా ఫండ్స్ సమకూర్చుకోవాలి. రేట్లు ఆల్రెడీ ఇందాక హింట్ ఇచ్చాను అంతకుముందు వీడియోలో. అమరావతి దగ్గర మెయిన్ క్యాపిటల్ ఎక్కడైతే వస్తుందో సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. సీడ్ యాక్సెస్ రోడ్లో గవర్నర్ బంగ్లా, కోర్టులు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి కదా, వాటర్ డిపార్ట్మెంట్, IAS, IPS, వీళ్ళందరూ కూడా 9 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ నుండి సెంటర్లో 9 కిలోమీటర్ స్ట్రెచ్లు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ దాదాపు ఆల్రెడీ పెరిగిపోయినాయి. అంటే బాగా హైప్ చేసేది అంత పెరగలేదు. రిజిస్ట్రేషన్ అయితే అవుతున్న రేట్లు చెప్తున్నా. 50 నుండి 65 వేల దాకా మెయిన్ సెంటర్ ఆఫ్ ది అమరావతిలో ఉన్నాయి. వితౌట్ ఎనీ డెవలప్మెంట్ అయితే అది 1,00,000 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంది. 5 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుందా చెప్పడం కష్టం. నేను అదేవిధంగా అమరావతి దగ్గర నుండి 20, 30, 40 కిలోమీటర్స్ చుట్టూ, ఇప్పుడు మన హైదరాబాద్ చుట్టూ ఎలాగైతే ఉందో అక్కడ 15-20 వేల దగ్గర నుండి 40-50 వేల దాకా ఉంది. అంటే క్యాపిటల్ సిటీ దూరంగా వెళ్తుంటే రేట్లు తగ్గుతుంటాయి, దగ్గరికి వెళ్తుంటే రేట్లు పెరుగుతాయి. ఎక్కడ పెట్టుకున్నా డబ్బులు. మిగతా ఏరియాస్కు సెకండ్ ఫేజ్లో తీసుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో నాకు తెలిసి కొన్ని ఏరియాస్ చెప్పినట్టు మీకు తుళ్ళూరు ఉంది,
వెలగపూడి ఉంది, ప్రెసిడెంట్ సెక్రటేరియట్, వెంకటపాలెం ఉంది, మార్కాపురం ఉంది, మల్కాపురం ఉంది, అట్లానే డైమండ్ రింగ్ ఉంది. అట్లా రకరకాల ఏరియాస్ రకరకాల రేట్లు ఉన్నాయి. బోడిపాలెం ఉంది, దొండపాడు ఉంది. ఇవన్నీ కూడా క్యాపిటల్కి దగ్గరలో ఉంటాయి. సో వస్తూ ఉంటూ పెరుగుతూ ఉంటాయి. అక్కడ మంచి హై డిమాండ్ ఉంది ఇప్పుడు. అయితే చాలామంది ఏమనుకుంటే ఒక చిన్న సజెషన్ నాకున్న ఒపీనియన్ ఏంటంటే ఇవాళ పెడితే రేపు డబల్ అవుతుంది అనుకునే వాళ్ళు అక్కడ పెట్టకూడదు. ఇయర్స్ టేక్ ప్రాసెస్ కదా, డెఫినెట్గా టైం పడుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఈజ్ ఇట్ బిల్ట్? ఈవెన్ హైదరాబాద్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అమరావతి టు బి బిల్ట్. డెఫినెట్గా గ్రో అవుతుంది, కడతారు. ఈ 5 సంవత్సరాలు అమరావతి క్యాపిటల్ అయితే పక్కగా ఉన్నారు. బేస్ విన్నింగ్ పాయింటే అది అమరావతి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ దెబ్బతీస్తే ఆల్రెడీ దాని మీద సైన్ పెట్టేశారు. ఇప్పుడు అమరావతి ఫుల్ స్వింగ్లో వర్క్ నడుస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్న శ్వేతపత్రం అనేది చెప్పాం, ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. మనకి ఏంటి మన ప్లాన్ ఏంటి, ఎక్కడ ఏం కడతానో రఫ్గా ఇచ్చారు. దాన్ని అమలుపరచడానికి టైం పడుతుంది. సో అది కానీ క్యాపిటల్ బిల్ట్ అయితే మళ్ళీ మనకు హైదరాబాద్ లాగా మంచి రోజులు వచ్చేస్తాయి. వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. పుష్కర్ అంటారు. పుష్కర్ అంటే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల దాకా ఆగక్కర్లేదు. 1/4 ఆఫ్ ది పుష్కర్ ఇస్ ఎనఫ్. అంటే 12 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు, వాళ్ళు 2.5 సంవత్సరాలు అన్నారు, నేను 4 నుండి 5 సంవత్సరాలు అన్నాను. గవర్నమెంట్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. మెయిన్ అమౌంట్లో మీరు సమకూర్చుకుంటే వర్క్ చేయడం ఈజీయే. బట్ ఇప్పుడు అమౌంట్ కావాలి. మేజర్ ఫోకస్ అంతా నాకు తెలిసి సిబిఐ నగర్ నెక్స్ట్ 3 మంత్స్లో ఇయర్ లోపు మొత్తం ఎన్నో వేల కోట్లు తెచ్చేస్తారు. అది నాకు గ్యారంటీ. అది ఇన్నర్ సర్కిల్ ద్వారా నాకు అర్థమైంది అంటే దే ఆర్ వెరీ సీరియస్లీ ప్లానింగ్ ఫర్ ది ఫండింగ్. ఒక్కసారి ఎన్ఆర్ఐ ఫండింగ్ అని ఇక్కడ పడిందంటే డబ్బులు అంటే ఎంతసేపు అంటే కట్టడం, డబ్బులు లేకపోతే కట్టడం కష్టం. డెఫినెట్గా వి విష్ దట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాస్ టు రీచ్ హయ్యర్ హైట్స్. అండ్ నేను ఫస్ట్గా హ్యాపీ అయ్యే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఉంటాను. ఎందుకంటే మన సిద్ధాంతం ఏంటంటే మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, సో దీని మీద ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలనుకుంటే ప్లీజ్ కాలర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.